వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జువైనల్ హోంలో తలెత్తిన బాలికల సమస్యపై ఆకస్మిక తనిఖీ చేపట్టి ఆరా తీసిన రాష్ట్ర హోంమంత్రి. నిజానిజాలు తెలియకుండా రాజకీయం చేసే పంతాను మార్చుకోవాలంటూ హితవు పలికిన వంగలపూడి అనిత. రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన. భీమిలి హనీ ట్రాప్ కేసులో నిందితుల అరెస్ట్. శ్రావణి సహా మరో 6 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లలిత. ఇక వివరాలకు వెళ్తే, విశాఖలో జువైనల్ హోంలో తలెత్తిన బాలికల సమస్యను నివృత్తి చేసేందుకు చిత్తశుద్ధితో తమ వంతు సహాయ సహకారాలను అందించాల్సింది పోయి దీన్ని రాజకీయం చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వైసీపీకి తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. శనివారం ఆమె బాలల సదనను సందర్శించి బాలికలతో మాట్లాడి హోం పనితీరు గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ హోంలో 5 బాలికలు తమను వెనక్కు పంపాలని హోం సూపరింటెండెంట్ను కోరగా ఈ అంశం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో ఉండటం వల్ల తక్షణమే అమలు జరపడానికి వీలు పడలేదన్నారు. ఈ కారణంగా బాలికలు మానసికంగా ఆందోళన చెంది ఆరోపించారని వారు తెలిపారు. అంటే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు. నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించినో వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా అది ఫాలో అవుతాను. క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా? 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్యపెట్టాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. కొన్ని మాకు కూడా కాదండి, కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి. కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పలేం కదా. ప్రెస్ ముందు చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. డిపార్ట్మెంట్ కాదు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్. వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్, అంత సమాధానం చెప్పలేండి. మీ ఒక్కరికే సమాధానం చెప్పాలంటే మన ఇద్దరం తర్వాత మనం అడిగిస్తున్నాం. మీరు అడిగారు యాక్చువల్గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూలంకషంగా మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు.
అంటే కూటమి ప్రభుత్వం ఏమన్నా బావ? భయపెట్టే ప్రయత్నాలు ఏమైనా చేయడం వల్ల ఎలా చేస్తున్నారా లేదా ఏ రకమైనటువంటి ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసినోడు ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. మరి అతని సొంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. రామతీర్థం ఇష్యూస్ సంబంధించినటువంటి వాటిలో ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారంటూ కూడా ఏంటి ఆ రోజే మాట్లాడాను స్వామి. విషయం ఏంటంటే అసలు ఎలా చూడుతుంటారు అసలు దాని గురించి? అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి. అసలు నేనేమంటానంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం, ఓకే, కానీ మీరు వేసేటప్పుడు అది నిజమా కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా, అతను ముద్దాయి కాదు, విట్నెస్. అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులోని ఏదైతే నీళ్లు తోయడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్, ఆయన ఒక విట్నెస్. ఆయన అది అలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్లు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి 1000 రూపాయల బజానా కూడా ఇచ్చారు. అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు. అది చందక సూరిబాబు, ఐ థింక్ సో. నా దగ్గర ఆర్డర్ కాపీ విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి, మంత్రులు చేసి, పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి, విట్నెస్కి, అది సాక్షికి తేడా లేకపోవడం అన్నది, తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం. పోనీ నేను అంటాను, విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు, అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చాం. తప్పేంటి? హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా. నీ లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో కూర్చోబెట్టుకుని సీఎం చేసుకుని లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు. ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్నవాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 5 లక్షలు ఇచ్చుకుంటే అదొక పెద్ద నేరం కింద, భూతం కింద పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. ఏంటది? ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది? నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా జల్లుతారంటే, నిన్న దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే, ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్రచూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -. 18వ CMRIST ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుందని ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు వాజీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, దాదాపుగా ఈ టోర్నమెంట్కు దేశ విదేశాల నుండి 300 మంది క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. 27, 28 తేదీలలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతుందని, 29 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మెయిన్ డ్రా మ్యాచ్ జరుగుతుందని వెల్లడించారు. ఆఫీసర్స్ క్లబ్ విశాఖపట్నం 2006 నుండి CMRIST టోర్నమెంట్ని ప్రారంభించి ఈ రోజుకి 2025 18వ సంవత్సరం CMRIST సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్న చెప్పడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అసలు యాక్చువల్గా ఈ CMRIST టోర్నమెంటు మన వైజాగ్లోనే ప్రారంభించడం జరిగింది. ఇది ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ అని ఒక 35+, 45+, 55+, 65+, 70, 75+ అనే ఏజ్ గ్రూపులతోనే ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా దేశం నలుమూలల నుండి సుమారు 300 మంది పార్టిసిపేట్ చేసి ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళు ఈ 7 days టోర్నమెంట్ని ఆనందంగా జరుపుకొని సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ని సక్సెస్ అవ్వడానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ మనకి 26th January సైనింగ్ ఇన్ అంటే అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ పార్టిసిపేషన్ సమ్మతి తెలియజేస్తారన్నమాట. అదేవిధంగా 27th, 28th క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి. 27th సింగిల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి. 28th డబల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి. 29th నుండి 2nd వరకు మెయిన్ డ్రా టోర్నమెంట్ ఉంటుంది. 5 days టోర్నమెంట్ ఉంటుంది. సో వైజాగ్లోని మన విజయనగరం, అనకాపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా
టెన్నిస్ అభిమానం ఉండేటటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా 35+ ఏజ్ గ్రూపు, 45+ ఏజ్ గ్రూపు, 55+ ఏజ్ గ్రూపు, 60+ ఏజ్ గ్రూపు, 70-75+ ఏజ్ గ్రూపులు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగడానికి మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే మన టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలంటే మన ప్రాంతంలో ఉండేటటువంటి ప్లేయర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తేనే మన టోర్నమెంట్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము ఆఫీసర్స్ క్లబ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలని ఈ ఆర్గనైజర్స్కి అందించాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సిఎంఆర్ ఐస్టార్ టోర్నమెంట్లో కొంత డబ్బుని చిల్డ్రన్స్ కూడా ప్రొవైడ్ చేసి Under-12, Under-14, Under-16 అని చిల్డ్రన్స్ టోర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో కూడా సుమారు 400 మంది చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది ఆంధ్ర యూనివర్సిటీ క్రికెట్ టెన్నిస్ అకాడమీ బాబ్జీ గారి అకాడమీలోని ఈ చిల్డ్రన్స్ టోర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి చిల్డ్రన్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము ఎంతో కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉమెన్స్ టోర్నమెంట్ కూడా Under-35 ఏజ్ గ్రూప్ ఉమెన్స్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉత్సాహంగా ఉండేటటువంటి ఉమెన్ కేటగిరీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాం అన్నమాట. చాలా క్లబ్స్లోని ఈ ఉమెన్ కూడా ఆడుతుంటారు. వాళ్ళు కూడా వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మాకు ఎంతో సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ టోర్నమెంటు అసలు చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి టోర్నమెంట్స్ అసలు పెద్దగా చేయడానికి జనాలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే చాలా డబ్బులతో కూడుకున్నటువంటిది కాబట్టి ఎవరో ముందుకు రావడం లేదన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేసి ఈ సిఎంఆర్ ఐస్టార్ టోర్నమెంటు 18 సంవత్సరాలు కండక్ట్ చేయడం అంటే మన భారతదేశంలో నాకు తెలిసి ఇటువంటి సీనియర్ టెన్నిస్ టోర్నమెంటు వరుసగా కంటిన్యూగా 18 సంవత్సరాలు హైదరాబాదు జీవీకే నేషనల్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మన వైజాగ్ సిఎంఆర్ ఐస్టార్ టోర్నమెంట్ మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్పడానికి మేము ఎంతో ఆర్గనైజర్లుగా గర్వపడుతున్నాం అన్నమాట. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఈ సిఎంఆర్ ఐస్టార్ టోర్నమెంటు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి 29th నుంచి 2nd వరకు ఇక్కడ 5 days మెయిన్ డ్రా జరుగుతుంది. 26th, 27th క్వాలిఫైయింగ్ రౌండ్స్ జరుగుతాయి. 26th సింగిల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ జరుగుతాయి. 27th డబుల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ జరుగుతాయి. 28th డబుల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ జరుగుతాయి. 26th సైనింగ్ ఇన్ జరుగుతుంది. కాబట్టి ఉత్సాహవంతమైనటువంటి టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాజీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరూ టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క పేర్లని 26th మార్నింగ్ 8 నుంచి 2 వరకు నమోదు చేసుకొని ఈ టోర్నమెంట్ బాగా సక్సెస్ అవ్వడానికి మాకు హెల్ప్ చేస్తారని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంట్లో మాకు ఇక్కడ ఆర్గనైజర్లుగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బేగ్ గారు, తర్వాత నారాయణరావు గారు, మధు గారు, సతీష్ గారు, చిన్న గారు, ప్రవీణ్ గారు, కృష్ణారావు గారు వీళ్ళు ఈ టోర్నమెంట్ అసలు ఫైనల్గా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మాకు వెనకుండి నడిపిస్తున్నటువంటి మా ఊరి వెంకటరమణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి మాకు వెనకుండి నడిపిస్తున్నటువంటి సతీష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫైనల్గా ఈ టోర్నమెంటు మాకు ఎప్పటి నుంచో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తూ ఎంతో వృద్ధుడైనా కూడా డిఎస్ఎన్ రాజు గారు, అప్పల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ప్రేమ్చంద్ గారు, తర్వాత వాళ్ళు సీనియర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో 18 సంవత్సరాల టోర్నమెంట్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. సో వాళ్ళందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్లిన చట్టం నుంచి తప్పించుకోలేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయిరెడ్డి సాయంకాలం విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమని అన్నారు. మాజీ మంత్రి గంటా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంవీపీలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మునిగిపోయన్నావని తాను ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు నిజమవుతోందని తెలిపారు. వైసీపీ నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికీ ఇంకా వక్రంగానే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. వారి విధ్వంసం వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. దావోస్లో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం నిలిపి ఏపీ బ్రాండ్ అని తెలుపుతూ సీఎం చంద్రబాబు వివరించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఒకటి, ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఒక ప్రధానంగా వార్త. రెండోది, ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళటం, నిన్ననే తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాని మీద చేస్తున్న ప్రచారం, దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద మాట్లాడదామని చెప్పని పిలవడం జరిగింది. ముందు ఏదైతే విజయసాయిరెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారో మనందరం చూసాం. శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ, ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏకూజామున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు. నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పని. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నాయంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అది అనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కనీసం జ్ఞానోదయం కావాలి వాళ్ళకి,
భవిష్యత్తులో ఏం చేస్తామనేది మేము చేసి చూపిస్తాం. మరి 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేశారో మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1400 రోజులుగా వాళ్ళు అక్కడ పోరాట కమిటీ దీక్షలు పోరాటం చేస్తామంటే వాళ్ళకి కనీసం మద్దతు పలికిన పాపాన వల్ల వాళ్ళు కలుస్తామంటే కనీసం అవకాశం అవ్వకపోతే చివరికి ఎయిర్పోర్ట్లో ఆయన ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో నిలబడి 2 నిమిషాలు మొక్కుబడిగా మాట్లాడి వెళ్ళిపోయిన విషయం. అంతేకాదు ఒక అఖిలపక్ష పార్టీ సమావేశం పెట్టమంటే ఏమాత్రం ఒప్పుకోలే. ఢిల్లీకి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళమంటే దానికి కూడా సస్యమని అన్నాడు. అటువంటిది ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, మోడీ గారితో కానీ లేకపోతే స్టీల్ మినిస్టర్ గారితో కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడటం, దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా తేవడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. 20వ వార్డులో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నేడు నిర్వహించారు. టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు బహిరెడ్డి పోతన్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వెలగపూడి మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలబెట్టండి అనే నినాదంతో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్తో కలిసి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రక్త నమూనాల కొరతను అధిగమించేందుకు తమ వంతుగా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో యువత పార్టీ కార్యకర్తలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని ఆయన అభినందించారు. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మన కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టు పనిచేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అందుకని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేజీహెచ్లో గైనిక్ వార్డు వద్ద వెల్నెస్ క్లినిక్ సెంటర్ను వంశకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జబ్బులు లేని ఆరోగ్యకరమైన జీవనాన్ని పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనానికి పాటించాల్సినటువంటి అలవాట్లపై, అదేవిధంగా క్యాన్సర్ నివారణ, జీవనశైలి వంటి పలు సూచనలు, సలహాలు క్లినిక్ విభాగానికి సంబంధించిన అంశాలతో వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి మెడికల్ కళాశాల ఉన్న చోట ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని, గైనిక్, మెడిసిన్, పీడియాట్రిక్, న్యూట్రిషన్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు మానసిక, శారీరక పట్టుత్వంపై అవగాహన కల్పించడానికి పలు టెస్టులు చేయడానికి సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సామాజిక వైద్య విభాగంలో బుధవారం, సోమవారం అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద, ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్, వివిధ విభాగాల అధిపతులు, డాక్టర్లు, కేజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. వెల్నెస్ క్లినిక్లు అనేవి స్టార్ట్ చేయమనడం జరిగింది. రాష్ట్రం మొత్తంగా స్టార్ట్ చేస్తున్నారు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అంటే సామాజిక వైద్య విభాగం వాళ్ళు
ఈ సెంటర్స్ రన్ చేస్తాము. ప్రతి సోమవారం బుధవారం పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడికి ఈ వెల్నెస్ క్లినిక్ అనేది జరుగుతుంది. ఇక్కడికి పేషెంట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, గైనిక్ నుంచి, పీడియాట్రిక్స్ నుంచి, మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి రిఫరల్స్ ఇక్కడికి వస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆ తర్వాత డైట్ ఏం తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు అయితే న్యూట్రిషన్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది చేస్తే ఇక్కడ కాంప్రహెన్సివ్గా సమగ్ర ఆరోగ్య తనిఖీ చేసి వాళ్ళకి అవగాహన కూడా కలిగించి ఇక్కడ టీవీ పెట్టాము. ఆ టీవీలో మేము వీడియోలు అవన్నీ ప్రజెంట్ చేసి ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మా డిపార్ట్మెంట్ నుంచి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, 2 ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సహాయంగా స్టాఫ్ నర్సెస్ అండ్ ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్, డైటీషియన్, ఒక మెడికో సోషల్ వర్కర్. సో వాళ్ళు కూడా ఈ ప్రతి సోమవారం బుధవారం క్లినిక్లో ఉంటారు. సో ప్రజలు అందరూ ఈ క్లినిక్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఇది జరగడానికి సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వెల్నెస్ క్లినిక్ మామూలుగా మనం అన్ని ఓపీడీల్లో జనరల్గా ట్రీట్మెంట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కాంప్రహెన్సివ్గా ఎస్పెషల్లీ ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. మీ అందరికీ తెలుసు 47 సంవత్సరానికి వైద్యం కూడా అందరికీ దగ్గరలో, ప్లస్ ప్రివెన్షన్, ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ బీపీ, షుగరు, హార్ట్ డిజీజు, బ్రెయిన్ స్ట్రోక్, వీటికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది చాలా ప్రాముఖ్యం. సో దాంట్లో భాగంగా ఈ వెల్నెస్ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. దానివల్ల పేషెంట్స్ అందరికీ మామూలు స్పెసిఫిక్ ట్రీట్మెంట్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ జబ్బులు అవి ప్రివెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి వెల్నెస్ క్లినిక్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఎవరైతే ఈ హాస్పిటల్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటారో, అంటే మన లోకల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే, వారితోటే ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేయించాలి అని కంపల్సరీగా అది మనకి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అలాగే డాక్టర్ కృష్ణవేణి గారు, అలాగే డాక్టర్ సంజయదేవి గారు, అలాగే మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, ఇంకా చాలామంది డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా నాయకులు, స్థానిక కార్పొరేటర్ గారు, మా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే హెల్త్ మాత్రమే ఒక ఏకైక మార్గం అని చెప్పేసి ఇవాళ అటు మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలో కూడా ఈ వెల్నెస్ క్లినిక్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దీనివల్ల ఇప్పుడే డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు, మానసికంగా ఫిట్నెస్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అటు మానసికంగా ఫిట్నెస్ ఉండడానికి కౌన్సిలింగ్ కానీ, అలాగే ఇప్పుడు ఇంకా మన అలవాట్లు చాలా ఒత్తిడితో పాటు రకరకాల స్ట్రెస్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో లేడీస్లో కానీ జెంట్స్లో కూడా క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైన వ్యాధులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటి నుంచి కూడా ముందే కొంచెం కౌన్సిలింగ్ ద్వారా వీటన్నిటి కూడా ముందే పరిష్కరించుకోవడానికి, ఫస్ట్లోనే కనుక్కుని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అలాగే శిశు మరణాలు కూడా తగ్గించుకోవడానికి ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ 11 ఉద్యమాలను ప్రారంభించినట్లు సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ స్థాపకులు సూరిబాబు తెలిపారు. 4వ ఉద్యమంగా భావి భారత పౌరుల అభివృద్ధిని కాంక్షిస్తూ బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా సమాజంలోని ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంబంధిత ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ అందరిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘమిత్ర సూరిబాబు మాట్లాడుతూ విద్యతో పాటు విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, గురువుల మీద ఉందని స్పష్టం చేశారు. తరగతి పుస్తకాన్ని చూసి చదవడం రాని విద్యార్థుల క్లాస్ టీచర్ను శిక్షించాలన్నారు. నోట్ల కోసం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టొద్దంటూ సూచించారు. విద్యా వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సంఘమిత్ర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సూరిబాబు గారి పోరాటాలు, సంఘమిత్ర సూరిబాబు గారి పోరాటాలు. కూడా చదువు రాకపోతే ప్రతి విద్యార్థికి పుస్తకం చూసి కూడా చదువు రాకపోతే మెరుగైన సమాజం కోసం సంఘమిత్ర సూరిబాబు గారు చేస్తున్న కృషి అభినందనీయం. మరి 3 రోజులుగా ఒక ప్రజా గాయకుడిగా ఆయన మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూసి కూడా విద్యార్థి చదవలేకపోతే మరి ఆ చదువులు ఎందుకు? మరి లక్షల్లో ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ టీచర్ కూడా లక్షల్లో జీతాలు ఇస్తూ ఉన్నారు. మరి ఆ జీతాలు అప్పనంగా తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు సాధించింది ఏం లేదు. అందుకు పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు అంటూ ఘనమైన కృషి చేస్తున్నటువంటి సంఘమిత్ర సూరిబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రజాగాయకుడిగా నమస్కారం. దీన్ని నేను 11 సంవత్సరాలుగా 11 ఉద్యమాలతోటి ప్రజలకి రాబోయే తరాలకి మంచి వారసులు కావాలని 11 ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులోనే మంచి ఇది 4వ రోజు. దీంట్లో 3 అంశాలు మేము ఎంచి పెట్టామన్నది. ఇది ఒకటి, ప్రతి ఉపాధ్యాయుడు ఆ పిల్లలకి చదువు ఉత్తమమైన చదువులు చెప్పాలని మేము కోరుకుంటున్నామన్నది. ప్రతి విద్యార్థి ఆ పాఠంలో ఉన్న పుస్తకాలు చూసి కూడా చదవడం రాకపోతే ఇంకా చదువులు ఎందుకు? అట్లీస్ట్ ఆ చూసి చదవడం వస్తే అప్పచెప్పడం కానీ, లేదంటే రేపొద్దు ఎగ్జామ్ కానీ, అసలు చూసి కూడా చదవలేని చదువులు ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నాయి. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, ప్రతి విద్యా వ్యవస్థలోని మొత్తం వాళ్ళకి విద్యార్థులకు అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు ప్రతి స్కూళ్ళకి వెళ్ళి, అటు మున్సిపల్ స్కూల్ అవని, అటు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయండి, కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయండి, వెళ్ళి అట్లీస్ట్ నెలకో 2 నెలలకో ఇలాగా అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేయాలి. ఏది ఆ స్కూల్ టెస్టింగ్ పెట్టాలి. ఆ పిల్లల తాలకించి చదవగలుగుతున్నారా లేదా. ఆ చదవడం కూడా రాకపోతే ఆ ఉపాధ్యాయుని మార్చి ఇంకా దానికి ఉపాధ్యాయుడికి అనర్హుడు అనమాట. అది ఎందుకంటే చూసి చదవడం కూడా రాకపోతే విద్యార్థికి రాలేదంటే దానికి తప్పించి ఉపాధ్యాయుడిదే. అలాగే పాఠాలు లేంచి బట్టి చదువులు కాకుండా లేని పాఠము దాని అందులో ఉన్న పరమార్థం కూడా విడమని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. పాఠాలు ఒక స్టోరీలా చెప్తే పిల్లలకి బుర్రలోకి ఎక్కుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని టిక్కులు పెట్టేసి బట్టి చదువులు అయితే ఆ చదువులు అతనికి పనికిరావు, మన దేశాన్ని ఉన్నతికి కూడా పనికిరావు అనేది. ఇలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వకూడదు. ఆ డబ్బులు ఇచ్చి ఆ బళ్ళు నుంచి బండి చూసే చిన్న కుర్రవాడు దానికి పెద్ద బళ్ళు ఇస్తే దాన్ని కంట్రోల్ చేయలేక గుద్దేసి వాళ్ళకే అంగవైకల్యం వస్తుంది. ఇటు సొసైటీ వాళ్ళు కూడా దెబ్బలు తింటున్నారు. అది అలాగే వాళ్ళకి ఏంటంటే ఇది డబ్బులు ఇవ్వడం వల్ల విచ్చలవిడిగా దాంతో చెడు మార్గాలకు వెళ్ళి మద్యానికి కానీ మాదక ద్రవ్యాలు కానీ వాడి నాశనం అయిపోతున్నారు. దానివల్ల పిల్లల కుటుంబానికి ఉపయోగపడ్డు, సొసైటీ కూడా ఇదవుతుందండి. ఇలాంటి పలు అంశాలు మేము చెప్తున్నాండి. అలాగే ప్రభుత్వ అధికారులు ఏంటంటే ఇలాంటి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు 3వ విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారులు, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద నుంచి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనకి ఆధునీకరణ చేస్తున్నారు. మొత్తం గ్రిల్స్, ఎస్ఎస్ గ్రిల్స్ అని పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. ఇలా చేసిన 1-2 నెలల్లోనే ఇరిపీసి స్క్రాప్ కోట్లు కొట్టుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఎందుకంటే కొనేవాడు ఉంటేనే కొట్టుకొచ్చిన దొంగవాడు ఉంటాడు. ఆ కొనేవాడిని షాప్ ఆపితే ఆటోమేటిక్గా ఆ తప్పులు ఎవరు చేయాలి. ఈ మందుకి వాటికి చిల్లర రేట్లకి కొన్ని లక్షల విలువైన ప్రభుత్వ ప్రజాధనం నుంచి ఇలా వృధా అవుతుంది. అలాగే ఏంటంటే మళ్ళీ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్తో లెఫ్ట్లోని ఈ పోలీస్ వ్యవస్థ ఏంటంటే లెఫ్ట్లోనే ఏమో ఆగకూడదని ప్రచారం చేసి నెక్స్ట్ ఎవరైతే ఆగుతారో వాళ్ళకి ఫ్రంట్ గాలి చక్రం గాలి తీసారనుకోండి, వాళ్ళు అడ్డదారులు ఎందుకు వస్తుండో ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళిపోవచ్చు కదా అని తప్పు రూట్లో వస్తున్నాడు అడ్డదారులు లెఫ్ట్లోని. దానివల్ల వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ ఆగిపోయి ప్రజలకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. అది దాని లేట్ అవుతుందంటే ఫ్రంట్ గాలి తీసారనుకో 5 నిమిషాల గురించి చూస్తే గంట లేట్ అవుతుందని అతను పరివర్తన చెంది ఇంకొప్పుడు అలా చేయడు. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఈ దొంగతనాలు జరిగకుండా కంట్రోల్ చేయాలి. రెండోది ఏమంచి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏమంచి లెఫ్ట్లో నిధి ఆపాలి. అలా ప్రతి స్క్రాప్ కోట్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేస్తే ఇంకా దొంగ వస్తువులు అన్నది వాళ్ళు భయపడతారు. వాళ్ళు
ఇలా ఇవన్నీ పలు అంశాల గురించి చేస్తుంటే మరొక ఉద్యమంతో మీ ముందుకు నమస్కారం అండి. జీవీఎంసీలో ఉన్న అన్యమత అధికారులు హిందూ దేవాలయాలపై దాడులకు పూనుకుంటున్నారంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు బీజేపీ నాయకులు ఫణీంద్ర ఆరోపించారు. సీతమ్మదారదారి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని వారు తప్పుపట్టారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులకు పూనుకుంటూ తిరుగుబాటుకు కారణమవుతున్నారని మండిపడ్డారు. జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. ముఖ్యంగా హిందూ దేశంలోనే ఇలాంటి హింసాత్మకమైన ఘటనలు చేసుకుంటున్నారంటే ఈ అధికారుల్లో చాలామంది అన్యమతస్తులు ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మాకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ఇక్కడ పగలగొట్టినటువంటి ఆంజనేయ స్వామి పీఠాన్ని చూస్తే అక్కడ అన్యులు కాకుండా ఎవరైనా హిందువులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పులు వేసుకొని భగవంతుని యొక్క విగ్రహాన్ని తొలగించడానికి ముందుకు రారు. కానీ అలాంటిది ఏమీ పాటించకుండా ప్రత్యేకించి చెప్పులు వేసుకొని ఏదో కక్షతో సాధించినట్టుగా ఆ విగ్రహాన్ని తీసినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో. అంటే ప్రతి హిందువు కూడా తిరగబడే రోజు మీరు దగ్గరుండి తెచ్చుకుంటున్నారు. అంటే మీకు ఉద్యోగం వచ్చింది, మేము అధికారులం కదా అని అహంకారంతో చేస్తున్నట్టున్నారు. ఇది పెద్ద ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఒక పక్కగా ఉన్నటువంటి దేవాలయాన్ని ఆనుకొని ఉన్న చిన్న దేవాలయాన్ని మీరు ఎరగొట్టారంటే ప్రస్తుతానికి మీరు ప్రయత్నించినట్టుగా ఉన్నారు. మిగిలిన దేవాలయాన్ని కూడా తీసేందుకు అంటే మిగిలిన హిందువులందరూ కూడా చేతకాని వాళ్ళని మీ ఉద్దేశమా? ముఖ్యంగా మీ అధికారుల్లో అన్యమతస్తులు ఉండడమే దీనికి కారణమని మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. మీ సర్టిఫికేట్లు చూస్తే హిందూగా ఉంటున్నారు, మీరు చూస్తే చర్చిలు అంట మసీదులు అంట వెళ్ళి మా హిందువుల మనోభావాలతో ఖచ్చితంగా ఆడుకుంటున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే దీని మీద ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు పగలగొట్టారంటే హిందువులు ఏమి చేతకాని ఎవరు కూడా పట్టించుకోరు అనే మీరు ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేశారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా మనోభావాలతో మీరు ఆడుకున్నట్లయితే అతి త్వరలోనే మేము దీనికి న్యాయం చేయకుండా మీరు కానీ చేసినట్లయితే శ్రీరామనవమి రోజు లోపల మళ్ళీ తిరిగి స్వామివారి యథాస్థానానికి రానట్లయితే ఖచ్చితంగా మేము ముట్టడించడమే కాదు చట్టపరంగా కూడా మీ మీద కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజమే, రోడ్ ఎంకరేజ్మెంటే. ఎంత స్థలం రోడ్ ఎంకరేజ్మెంట్లో ఉంది? కనీసం రోడ్ ఎంకరేజ్మెంట్లో ఉంది. అయ్యా ఇది వెనక్కి జరుపుకోండి అని ఇక్కడ కమిటీ సభ్యులకు కానీ చెప్పారా? ఏ విధమైనటువంటి మెసేజ్ లేకుండా, నోటీసు లేకుండా, వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధపడకుండా రోడ్ ఎంకరేజ్మెంట్ అని తీసేయడం ఎంతవరకు సమంజసం? మసీదు తీయగలరా? రోడ్ ఎంకరేజ్మెంట్ అని చెప్పి మసీదులు ఎందుకు తీయడం లేదు? చర్చిలు ఎందుకు తీయడం లేదు? వీకర్ సెక్షన్లో 65 గజాల్లో ఉండడానికి ఇచ్చినటువంటి స్థలంలో చర్చి కడితే దానికి మీరు జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అని హిందూ ధార్మిక సంఘాలు ఈరోజు కమిషనర్ గారిని ప్రశ్నిస్తోంది. మరి వీటికి సమాధానం చెప్పలేనప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించడానికి మీకు ఎవరిచ్చారు పర్మిషను? ఎవరిచ్చారు అధికారం? ఇది వెంటనే ప్రతిష్ఠించకపోతే హిందూ ధార్మిక సంఘాలన్నీ కమిషనర్ ఆఫీస్ని చుట్టమెడతాయని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. రాజకీయ పార్టీలు ఏమొచ్చినా కూడా ఎక్కడో ఒక్కడ మా యొక్క హిందువుల మనోభావాలు, సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది మాకు ఇప్పటికీ కూడా ఇంకా ఉంటూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఆ యొక్క ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగం వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్తున్నాం. ఈ రోజున సీతమ్మదారిలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇలవేల్పుగా ఉన్నటువంటి ఇక్కడ ఉంటే వినాయకుడు, అదేవిధంగా ఆయన యొక్క దేవాలయంతో పాటు ఉపాలయంగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉండేది. దీని ఈ రోజున ఇష్టానుసారంగా జీవీఎంసీ అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి కంప్లైంట్లు లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ రోజున ధ్వంసం చేయడం అనేది మాకు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఓ పక్క నుంచి మా డిప్యూటీ సీఎం గారు ఈ రోజున సనాతన ధర్మం గొప్ప గురించి, సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత గురించి, సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటే ఆయన్ని కించపరిచే విధంగా ఈ రోజున కింద స్థాయి అధికారుల ప్రవర్తన చాలా బాధాకరం. ఎంత ఘోరంగా ఉంది ఈ రోజున దేవాలయాన్ని మీరు కొట్టారు. ఎంత బాధతో మేమున్నాం. ఈ రోజున ఏదైతే ఈ యొక్క దేవాలయాన్ని కొట్టారో
ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ రోజున ఈ దేవాలయాన్ని మీరు కొట్టినప్పుడు మేము సూటిగా ఈ యొక్క జీవీఎంసీ అధికారులు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే మేము పట్టుకొని వస్తాం, మేము రాక్షాలతో మేము పట్టుకొని వస్తాం. మీరు దమ్ముంటే కనుక అన్యమతస్తుల యొక్క ప్రార్థనా మందిరాలు కొట్టండి. మీ రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలని రోడ్డు మధ్యలో ఉన్నాయి, వాటిని కొట్టండి. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు కడుతున్నారే, అవి కొట్టండి. అంతేగాని మా దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అది ఎక్కడ ఎవరికి అడ్డొచ్చింది? ఏమైనా మార్పులు ఉంటే ఆ దేవాలయాన్ని విగ్రహాన్ని ఎంతో ప్రాణప్రతిష్ఠ చేస్తాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం. సాక్షాత్తు ఆ స్వామివారు అక్కడ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తాం. అలాంటి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజున జీవీఎంసీ అధికారులు ఆ స్వామివారి దగ్గర సుత్తిపోటులతో కొట్టారు. అది ఆయన కొట్టినట్టు కాదు, మా గుండెల్లో కొట్టినట్టు, మా హిందువులను కొట్టినట్టు, మా మనోభావాలను కొట్టినట్టు. ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా, ఎవరు దీని వెనకాతల ఉన్నా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మేము చెప్తున్నాం, మేము మొదట హిందువులం, మా బ్లడ్ హిందుత్వం, మా యొక్క ధైర్యం కాషాయం. రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ మా దేవాలయాల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అదే రాజకీయ నాయకులుగా మేము అడుగుతున్నాం. ఓట్ల కోసం మీరు వెళ్తుంటారు కదా, అదే చావతోటి మీరు మసీదులు కొట్టండి, నిష్పక్షపాతంగా చర్చలు కొట్టండి. అంతేకాకుండా ఏవైతే అక్రమ కట్టడాలు ఆ యొక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటిని నిర్మూలన చేసి నిష్పక్షపాతమైనటువంటి రాజకీయ పాలకుడిగా మీరు ఉండండి. అంతేగాని ఎవరో చెప్పినటువంటి విషయాలు కానీ ఏ రాజకీయ నాయకులైనా ప్రభుత్వ అధికారులైనా మేము ఈ ముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు విజయశంకర్ ఫణీంద్ర. ఏ దేవాలయాలు కనుక మీరు కనుక కొట్టినా, ఎటువంటి విగ్రహాలను ధ్వంసం చేసినా, నష్టం చేసినా హైందవ సంఘాలతో కలుస్తాం. లేనిపోని వివాదాలు, మత విద్యాంశాలు రెచ్చగొట్టే దానికి మీరే ముఖ్య కారణంగా మేము తెలియజేస్తున్నాం. శ్రీ శారదాంబ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 21వ శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవ కార్యక్రమాన్ని నేడు టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుండి విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, సుదర్శన హవన, హయగ్రీవ మూలమంత్ర హవనం, మండపారాధన తదితర కార్యక్రమాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, ఊంజల సేవలు నిర్వహిస్తున్నట్టు అర్చక స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 26 ఆదివారం కూడా కొనసాగుతుందని వెల్లడించారు. ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, చండీ సప్తపతి హవనం, విద్యార్థులచే సామూహికంగా శ్రీ సరస్వతి మీద దక్షిణామూర్తి కుంకుమార్చన, పంచాయతన హోమాలు, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మన ఎస్ఎస్వి క్లాసెస్ సంబంధించి శ్రీ సాయికాంత్ మాస్టర్ గారు గత 22 సంవత్సరాల నుంచి కూడా ఒక అకాడమీని నడిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గత 21 సంవత్సరాల నుంచి మన వసంత పంచమి, శ్రీ పంచమిని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా శ్రీ హయగ్రీవ సుదర్శన హోమ ప్రక్రియని, అలాగే తర్వాత రోజు రుద్రాభిషేకం, సరస్వతీ పూజ, పంచాయతన పూజ, ఈ యొక్క పూజలన్నీ కూడా ఆ యొక్క అకాడమీలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి, అలాగే వాళ్ళు అఖండ జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నత విద్యలని నేర్చుకుని ఎంతో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క విద్యా సంస్థ పాటుబడి గత 23 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తూ ఉంది. దాని సంకల్పంతోనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీ పంచమి, వసంత పంచమిని పురస్కరించుకుని ప్రతి ఏటా సుమారు 3600 విద్యార్థులు ఈ యొక్క అకాడమీలో విద్య పూర్తి చేసుకుని ఎన్నో చోట్ల మంచి మంచి ఉన్నత స్థానాలకి ఎదిగి ఉన్నారు.
వాళ్ళందరి క్షేమాన్ని ఆశించి, అలాగే ఇప్పుడు చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు భావితరాలకి ఉపయోగపడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. కావున ఇది విద్యార్థులతో పాటు లోకక్షేమాన్ని కూడా ఆశించి చేయడం వల్ల ఇది అందరికీ కూడా బాగుండాలని సదుద్దేశంతో మన శ్రీ శారద విద్యానికేతన్ అకాడమీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి సంబంధించిన పూజే ఇది హయగ్రీవ హోమ కార్యక్రమాన్ని మనం చేస్తున్నారు. హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. ఈ గుర్రం మెడ కలిగినటువంటి నారాయణ స్వామి అన్నమాట. ఆయన వేదాలన్నిటికీ కూడా అధిపతి కనుక అటువంటి స్వామిని కనుక మనం ఆరాధించగలిగినట్టయితే మనకి జ్ఞాపక శక్తి, విద్యా అభివృద్ధి రెండు కూడా అవుతాయి. మన ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో మనకి బీచ్ రోడ్లో మంగమార్పేటలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ మందిరం అనే ఒక మందిరం కూడా ఉండడం జరిగింది. విశేషించి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకి హయగ్రీవ స్వామి మందిరం లేదన్నమాట. ప్రత్యేకించి మన యొక్క బీచ్ రోడ్డులో అక్కడ ఒక వేద పాఠశాలలో ఈ యొక్క హయగ్రీవ మందిరం ఉంది కనుక ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచి అక్కడ పండితుల చేత మన ఈ సాయికాంత్ మాస్టర్ గారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపడం చాలా విశేషం. కనుక అందరూ కూడా బాగుండాలి అని సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీకాంతాచారి, నేను ఋగ్వేద పండితుల్ని. నేను విశేషించి చిన్నజీర స్వామివారి యొక్క ఆశ్రమంలో మన హయగ్రీవ స్వామి యొక్క సన్నిధిలో ఋగ్వేదాన్ని నేను రోజు కూడా నిత్యం పారాయణం చేస్తూ ఉంటాను. కనుక ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము రావడం మా చిన్నప్పటి నుంచి ఈ యొక్క సాయికాంత మాస్టర్ గారు మాకు తెలియజేయడం చేత మా యొక్క పిల్లలు కూడా దీంట్లో చదువుకోవడం చేత మేము అందరూ కూడా బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. స్నేహపూర్వకంగా మాట్లాడి దొంగతనానికి పాల్పడిన భీమిలి హనీ ట్రాప్ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ లలిత వెల్లడించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల నుంచి స్వాధీనపరుచుకున్న 58,900 రూపాయల నగదును, ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాలను మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ లలిత మాట్లాడుతూ ఫోను ద్వారా ఫిర్యాదుదారు ముంజి రామారావును నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించి నిందితులు 6 బంగారు చక్రీధర్, డోలా లక్ష్మణరావు, బారంకి స్వామి, మూలపర్తి వెంకటేష్, వాసుపల్లి శ్యాంప్రసాద్ తదితరులు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించారు. భీమ్లీ పిఎస్ క్రైమ్ నంబర్ 46/25 ఇది డెకైటీ కేసు. ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది. అయితే అందులో 7 ముద్దాయిలు, ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భీమ్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది ఎలా జరిగింది, ఇందులో పార్టిసిపేట్ చేసిన 7 ముద్దాయిలు కూడా ఒక్క అఫెన్స్ కాదండి, మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. A1 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద 4 కేసులు ఉన్నాయి. ఇతను విజయనగరం 2 టౌన్ పిఎస్లో రౌడీ షీటర్ కూడాను. అలాగే A2 మీద 1 కేసు ఉంది, A3 మీద 5 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసెస్ 376 అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి. A4కి ఇదే కేసు, ఫస్ట్ కేసు. A5కి 2 కేసులు ఉన్నాయి. A5 కూడా వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ అని, ఇతను కూడా రౌడీ షీటర్. మన సిటీలోనే MVP పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. A6కి 1 కేసు ఉంది. A7 A1 యొక్క స్నేహితురాలు, ఈమె A7, ఈమె మీద ఇదే మొదటి కేసు ఉంది. ఇంకా చెప్పాలంటే ఎలా జరిగింది అనేది చెప్పాలంటే, మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసేవాళ్ళు, పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు. ఈయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. A7 ఎవరైతే, ఈమె శ్రావణి అనే A7 ఎవరైతే ఉన్నారో ముందుగా అయితే ఒక అన్నోన్ నెంబర్, అతనికి పరిచయస్తురాలు కాదు, ఆ నెంబర్ నుంచి వచ్చింది. అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు. 18వ తారీఖున ఫోన్ వస్తే మరలా 2వ రోజు 19వ తారీఖున ఇతని కూతుర్ని భీమిలీ లిమిట్స్లో ఉన్న తగరపురల్స నారాయణ కాలేజ్లోని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మరలా సెకండ్ టైం ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఈయన
మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని తన కూతుర్ని అందులో హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అది ఎక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు 19వ తారీఖు సాయంత్రం 4:30 ఆ టైంలో అనిట్స్ కాలేజ్ జంక్షన్ 3 టెంపుల్స్ అంటారు, తగరపల్స, అక్కడే ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట. వెయిట్ చేస్తుంటే ఒక 5 to 6 persons 2 2-wheelers మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను. నువ్వు ఇక్కడ నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వేమైనా కిడ్నాప్ చేసావా, ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు. అది రఘు కాలేజ్ దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్ళి బాగా బెదిరించి ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, ఒక 10,000 పర్స్లో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. మొత్తం 58,900 రూపాయలు ప్లస్ ఫోన్, ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. ఈయన ముందు మనకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి. తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరికి వచ్చాడు. మన భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది, చాలా చాకచక్యంగా. యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా. ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళినది, ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేశాము. ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది. ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, ఇంక్లూడింగ్ ఫోన్, క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ అయిపోయాయి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జువైనల్ హోంలో తలెత్తిన బాలికల సమస్యపై ఆకస్మిక తనిఖీ చేపట్టి ఆరా తీసిన రాష్ట్ర హోంమంత్రి. నిజానిజాలు తెలియకుండా రాజకీయం చేసే పంతాను మార్చుకోవాలంటూ హితవు పలికిన వంగలపూడి అనిత. రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన. భీమిలి హనీ ట్రాప్ కేసులో నిందితుల అరెస్ట్. శ్రావణి సహా మరో 6 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లలిత. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.